హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ ట్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి కిట్టి పార్టీకి వచ్చానండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈరోజు కిట్టి పార్టీ అనమాట. సో మేమందరం కలిసి ఒక 18 మెంబర్స్ అండి, 18 మెంబర్స్ కలిసి ఒక కిట్టి పార్టీ అలా పెట్టుకున్నాం అనమాట. సో మంత్లీ ఒక్కొక్కరింట్లో అనమాట. సో ఈ పాప వచ్చేసి నెక్స్ట్ మంత్ ఎవరింట్లో అనేసి ఎవరిది కిట్టి అనేసి తను చిట్టీలు తీస్తుంది అనమాట. సో ఎవ్రీ మంత్ అలాగే చేస్తాము. ప్రతి మంత్ ఏ మంత్లో ఎవరి నేమ్ వస్తే నెక్స్ట్ మంత్ వాళ్ళ ఇంట్లో అనమాట. సో చూసారా అండి ఆ అమ్మాయి ఇలా ఎక్స్ప్రెషన్స్ పెడుతుండో, ఎందుకంటే నెక్స్ట్ మంత్ కిట్టి పార్టీ వచ్చేసి మా ఇంట్లో అనమాట. సో 18 మెంబర్స్ అనమాట. సో 18 మెంబర్స్లో నాది అంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కరిది అనమాట. సో ఈ మంత్ వచ్చేసి నాది. సో నెక్స్ట్ మంత్ వచ్చేసి నాది. సో ఇప్పుడు వచ్చేసి మేమందరం కలిసి తంబోలా గేమ్ ఆడుతున్నామండి. సో ఫస్ట్ రాగానే చిట్టీలు తీసేసి నెక్స్ట్ మంత్ ఎవరిది అనేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అందరం కలిసి తంబోలా గేమ్ ఆడతామన్నమాట. 2 times ఆడతాము, లేకపోతే 3 times. యాక్చువల్గా అయితే ఈరోజు అందరు 18 మెంబర్స్ మొత్తం టోటల్ మెంబర్స్ రాలేదండి. వీలైన వాళ్ళు వస్తారు, వీలు కాని వాళ్ళు రాలేరన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము తంబోలా గేమ్ ఆడుతున్నామండి. చాలా ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనం డైలీ ఇంట్లో రొటీన్గా, అంటే హౌస్ వైఫ్స్కి డైలీ ఇంట్లోనే ఉండి రొటీన్గా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా కిట్టి పార్టీ అరేంజ్ చేసుకుంటారు అనమాట. సో ఇది వచ్చేసి తంబోలా గేమ్ ఆడుతున్నాము. తంబోలా గేమ్ మీలో ఎంతమంది తెలుసో ఒకసారి కామెంట్ సెక్షన్లో మనకి కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా చేయండి. సో కిట్టి పార్టీ అనగానే అంటే నార్మల్గా అందరం కలిసి ఫన్ అంటే ఎంజాయ్ చేస్తాం, అంతే. ఫన్ గేమ్స్ అలా పెట్టుకొని ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి తంబోలా గేమ్ ఆడుతున్నాం అందరం. ఇంకా అందరు రాలేరండి, 18 మెంబర్స్ వరకే ఉంటాము. ఇంకా 18 మెంబర్స్ రాలేరు. ఒక 3-4 మెంబర్స్ అలా అబ్సెంట్ అయ్యాను అనమాట. సో అందరం కూడా చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో చూసారు కదండి. సో ఇప్పుడైతే మేము తంబోలా ఆడుతున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ చేస్తామన్నమాట. సో ఎవరింట్లో అయితే పార్టీ ఉంటుందో వాళ్ళు లంచ్ అరేంజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము లంచ్ చేస్తున్నాము. పూరి, చికెన్, బిర్యానీ రైస్ అనమాట. సో తినేయండి. ఇప్పుడు చూసారు కదా తన ఇంట్లో అనమాట, తన పేరు మమత, వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు పార్టీ అనమాట. సో తను వచ్చేసి రమ, తను వచ్చేసి స్వర్ణ, వీళ్ళంతా కజిన్స్ అనమాట. సో నేను అక్కయ్య అని పిలుస్తాను అందరినీ. సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట. సో ఆఫ్టర్ లంచ్ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో తినొచ్చేసి ఆంటీ, తినొచ్చేసి మాధవి, మమత, ఇద్దరు సిస్టర్స్ అనమాట. సో అందరం లంచ్ చేస్తున్నాము. ఆఫ్టర్ లంచ్ గేమ్స్ ఉంటాయన్నమాట, మన ఇష్టం. 3 గేమ్స్ ఉంటాయండి. 3 గేమ్స్ మన ఇష్టం. 2 గేమ్స్ పెట్టుకోవచ్చు, 3 గేమ్స్ పెట్టుకోవచ్చు, ఇష్టం. కొందరు అయితే 3 పెట్టుకుంటారు, కొందరు అయితే 2 పెట్టుకుంటారు అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, గేమ్ ఆడుతున్నారు అనమాట. సో నేను అన్నీ కూడా క్లియర్గా తీయలేకపోయాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ గేమ్ అనమాట. సో డైస్లో ఏదైతే నెంబర్స్ వస్తాయి కదా, 1 2 3 4 5 6 వస్తాయి కదా. సో మన ఫింగర్స్కి 1 2 3 అలా 1 పడినప్పుడు 1 ఫింగర్కి 1 బ్యాంగిల్ వేయాలి, అలా అనమాట. సో చాలా ఫన్ ఉంటుందండి, చాలా ఎంజాయ్ చేస్తాము. సో తిను ఇప్పుడు ఆడుతున్నది మా ఫ్రెండ్ సింధు, తన పేరు సింధు అనమాట. సో అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, చాలా ఫన్ ఉంటుంది. ఓన్లీ గేమ్స్ అలా అని కాదండి, అప్పుడప్పుడు ఇలా కలిస్తే ఏంటంటే మనం ఇంట్లో ఉన్న ప్రెషర్స్ అంటే అలాంటి వాటి నుంచి కొంచెంగా మనం బయటపడచ్చు అన్నమాట.
సో అంటే ఇప్పుడు రొటీన్గా ఇంట్లోనే జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళు జాబ్కి వెళ్తారు, ఏదైనా వర్క్ చేసే వాళ్ళంటే వర్క్కి వెళ్తారు. హౌస్ వైఫ్స్కి ఏమి ఉండదు కదా. సో అప్పుడప్పుడు ఇలాంటివి వాటిలో పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే కొంచెం మనకి నాలెడ్జ్ అనేది, అంటే సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇది కంప్లీట్గా మేమైతే ఫన్, అప్పుడప్పుడు ఇలా కలవడానికి, ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు ఇలా కలవడానికి. వీడు వచ్చేసి అద్విక్ అనమాట, చిన్న బాబు. సో వాళ్ళ మమ్మీ కూడా మా కిట్టి పాటలో ఉంటుంది అనమాట. సో తను వాడు చూడండి వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో, కాయిన్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అందరం చాలా ఎంజాయ్ చేస్తాము, చాలా ఫన్ ఉంటుంది. తినొచ్చేసి శృతి, ఇది ఒక గేమ్ అనమాట. సో ఇందాక చూస్తుంది ఒక గేమ్, ఇది ఒక గేమ్ అనమాట. సో చాలా ఫన్ ఉంటుందండి. అంటే గేమ్స్ 3 గేమ్స్ ఉంటాయన్నమాట. సో ప్రతి కిట్టి పార్టీలో అంటే ఎవరి ఇంట్లో అయినా 3 గేమ్స్ అనమాట. ఎవరైతే హోస్ట్ అంటే ఎవరింట్లో కిట్టి పార్టీ అరేంజ్ చేస్తారో వాళ్ళు గేమ్స్ సెలెక్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు మనకి గేమ్స్ అంటే మిగతా వాళ్ళకి గేమ్స్ కండక్ట్ అన్నమాట. సో తన పేరు శృతి అన్నమాట. సో తను కూడా మా కిట్టీలో ఒక మెంబర్ అండి. సో అందరం గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాము. ఓన్లీ హోస్ట్ తప్ప మిగతా వాళ్ళందరూ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఈమె వచ్చేసి శైలజ. ఈమెయితే గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుంది అనమాట. అంటే యాక్టివ్గా ఉంటుంది, చాలా బాగా ఆడుతుంది. ప్రతి కిట్టి పార్టీలో ఈమెకైతే ఖచ్చితంగా విన్ అవుతుంది అనమాట. సో ప్రతి 3 గేమ్స్ ఉంటాయి కదా, 3 గేమ్స్లో ఫస్ట్ సెకండ్ విన్నర్స్ అనమాట. ఇద్దరు ప్రతి గేమ్లో, అంటే ఫస్ట్ గేమ్లో విన్ అయిన వాళ్ళు సెకండ్ గేమ్కి ఆడరు అనమాట. సో సెకండ్ గేమ్లో విన్ అయిన వాళ్ళు ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్ 2 గేమ్స్లో విన్ అయిన వాళ్ళు థర్డ్ గేమ్స్కి ఎలిజిబుల్ లేదనమాట. సో ఓన్లీ విన్ అయిన వాళ్ళు ఇంకా పక్కకు ఉండడమే, మిగతా వాళ్ళు ఆడడం అనమాట. సో ఎందుకంటే అందరికీ చాయిస్ రావాలి కదా. సో అందుకే అలా విన్ అయిన వాళ్ళని పక్కకు పెట్టేసి మిగతా వాళ్ళు ఆడతారనమాట. సో చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఆ డే అయితే చాలా అసలు మర్చిపోలేని విధంగా ఉంటుందన్నమాట. సో ఈమె వచ్చేసి పద్మక్క, మా కజిన్ అనమాట. సో వీళ్ళంతా కూడా పద్మక్క వాళ్ళ ఫ్రెండ్స్. సో నాకు కూడా ఫ్రెండ్సే అనమాట. పద్మక్క అంటే నా వెల్ విషర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈమె పద్మక్క. వీళ్ళందరూ కూడా నాకు పద్మక్క వల్లనే పరిచయం అనమాట. సో అందరూ చాలా బాగా క్లోజ్ అయ్యాము. ఎవరింట్లో ఫంక్షన్స్ అయినా, ఎవరింట్లో ఎంత చిన్న అకేషన్ అయినా మేమందరం మీట్ అవ్వడము. అంటే కమ్యూనికేషన్ అనేది అలా మనం అప్పుడప్పుడు అందరినీ కలుస్తూ ఉంటేనే మనము వీళ్ళందరికీ అంత దగ్గరగా కాగలుగుతాం కదా. సో ఈమె వచ్చేసి అఖిల, ఈమె కూడా ఫ్రెండే అనమాట. సో దీన్ని కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. సో అన్ని గేమ్స్ అంటే ప్రతి గేమ్ అందరం పార్టిసిపేట్ చేస్తాము, ఫుడ్ ఎంజాయ్ చేస్తాము, గేమ్స్ ఎంజాయ్ చేస్తాము. చాలా బాగా ఫన్ ఉంటుంది. అన్ని రకాలుగా ఆ డే మొత్తం అసలు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అన్నీ మర్చిపోయి అక్కడ ఎంజాయ్ చేసి వస్తామన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా మీ ఫ్రెండ్స్ని కలవడానికి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడానికి బయట వాళ్ళు ఎవరు అవసరం లేదండి. మన ఫ్రెండ్స్ని మనము ఒక 10 మెంబర్స్ అయినా మనం అలా గ్యాదర్ కావచ్చు. లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా అండి, 10 మెంబర్స్ 10-12 మెంబర్స్ అయినా కూడా మనం ఇలా అంటే పార్టీ అనగానే ఏదో ఎంజాయ్ చేయడం అట్లా ఏమి ఉంటుందండి. జస్ట్ క్యాజువల్గా కలవడం అంతే. నెక్స్ట్ వచ్చేసి మాధవక్క అని చెప్పాను కదా. సో తనది ఈ మంత్లో బర్త్డే ఉంది. సో బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో నెక్స్ట్ మంత్ కిట్టి ఉంటుంది కాబట్టి ఈ మంత్లో అంటే ఈ మంత్లో ఏ డేట్ అయినా కానీ కిట్టి పార్టీ రోజు కేక్ కట్ చేపిస్తామన్నమాట. సో తనది June 25th అలా బర్త్డే ఉంది. సో ముందే కేక్ కట్ చేయించామన్నమాట. సో
ఏ మంత్లో కిట్టి పార్టీ జరుగుతుందో ఆ మంత్లో ఏవైతే బర్త్డేస్ ఉంటాయో ఆ పార్టీ రోజున కేక్స్ కట్ చేపిస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి విన్నర్స్. సో ఫస్ట్ గేమ్లో మాధవక్క, స్వర్ణక్క వీళ్ళిద్దరు విన్నర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రమక్క, ఇంకో మాధవక్క, ఇద్దరు మాధవులు ఉంటారు. సో వీళ్ళిద్దరు విన్నర్స్. థర్డ్ గేమ్లో చెప్పాను కదా అఖిల, అఖిల అండ్ సింధు విన్నర్ అనమాట.